Welcome to our channel friends. ఇది మనకి IRCTC ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ నార్త్ జోన్ నుంచి అయితే మనకి 80 అప్రెంటిస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 7th అక్టోబర్ 2022 స్టార్ట్ అయింది. ఇంకా కూడా 25th అక్టోబర్ 2022 ఈజ్ ద లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ మనకి ఒకే ఒక ట్రేడ్ ఇచ్చారు, అది కూడా మనకి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపా. ఈ కోపాలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే దీనికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మనం అప్రెంటిస్ అంటే న్యాప్స్ ద్వారా అయితే మనం రిజిస్టర్ అయితే అయ్యి అప్లికేషన్ అయితే ప్రాసెస్ చేసుకోవాలి. మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి ఎనీవేర్ ఇన్ ఢిల్లీ అని ఇచ్చారు. ఢిల్లీలో ఎక్కడైనా మన వాళ్ళని ఈ ట్రైనింగ్లో అయితే పెట్టచ్చు. మనకు సంవత్సరం ట్రైనింగ్ అయితే ఉంటుంది. 1 సంవత్సరం ట్రైనింగ్, 1 year ట్రైనింగ్. దానికి సంబంధించి ఇక్కడ మనకి 1 year ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ స్టైపెండ్ అయితే ఇవ్వడం జరిగింది. దాదాపుగా మనకి 9,000 దాకా నెలకి 7,000 నుంచి 9,000 వరకు పర్ మంత్ అయితే ఈ స్టైపెండ్ రూపంలో అయితే మనకి ఇచ్చే అవకాశం అయితే ఉన్నది. దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ అయితే ఏం లేదు, కేవలం మెరిట్ ఆధారంగా అయితే సెలక్షన్ చేస్తారు. ఇంకా కూడా మనకి ఫీజు కూడా ఏం లేదు. దీనికి సంబంధించి మనం అప్లికేషన్ యాప్స్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా కూడా మనకి బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఏజ్ 15 to 25 years, అంటే 15 నుంచి 25 సంవత్సరాలు. యాజ్ ఆన్ 1st April 2022కి అయితే మనం చూసుకోవాలి. 1/4/2022కి 15 నుంచి 25 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఇంకా కూడా 5 years ఫర్ SC/ST, అంటే వాళ్ళు 30 years అనమాట. ఓబీసీకి 3 years అంటే 28 years అనమాట. అలాగే PH క్యాండిడేట్స్కి 10 years అంటే 35 years దాకా వాళ్ళకి రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇంకా బేసిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి పాస్డ్ మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ 50% మార్కులతో, అగ్రిగేట్ మొత్తం మీద 50% మార్కులతో 10th పాస్ అయ్యి ఉండాలి. ఇంకా కూడా NCVT లేదా SCVT నుంచి అయితే కంపల్సరీగా ఈ కోపా ట్రేడ్లో అయితే మనకి ITA సర్టిఫికేట్ అయితే ఉండాలి. 10th 50% మార్క్స్తో పాటు కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపాలో అయితే మనకి ఈ ITA సర్టిఫికేట్ అయితే ఉండాలి కంపల్సరీగా. అదనమాట మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక్కడైతే మనకి డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఇచ్చారు. మనకి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే అప్లికేషన్స్ ఆర్ రిక్వైర్డ్, అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ద లెగిబుల్ సెల్ఫ్ అటెస్టెడ్ స్కాన్ కాపీస్ ఆఫ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. మనం స్కాన్ కాపీస్ మీద మనం సైన్ చేసేది సబ్మిట్ చేయాలి. 10th స్టాండర్డ్ మార్క్ షీట్ అండ్ ITA స్టాండర్డ్ మార్క్ షీట్, ఇంకా సర్టిఫికేట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే 10th క్లాస్ది, ఇంకా ITA మార్క్ షీట్, ఇంకా కూడా ITA సర్టిఫికేట్ NCVT SCVTది, ఇంకా కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికబుల్ అయితే అది, ఇంకా PH క్యాండిడేట్ సంబంధించినటువంటి డీటెయిల్స్, ఇంకా కూడాను ఫోటో, సిగ్నేచర్, ఈ డీటెయిల్స్ అన్నీ అయితే ఇక్కడ ఇచ్చారు. అది ఒకసారి చెక్ చేసుకుని సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదైతే మనకి న్యాప్స్ అప్రెంటిస్ ఆల్రెడీ కానీ రిజిస్టర్ అయ్యి ఉంటే మనం లాగిన్ అయిపోయి మన ఎస్టాబ్లిష్మెంట్లో ఈ IRCTC మీద సెర్చ్ చేస్తే అక్కడ అప్లై బటన్ వస్తుంది, మనం అప్లై చేయొచ్చు. లేదంటే కనుక మనం ఇక్కడ ఫస్ట్ అయితే రిజిస్టర్ అయితే తీసుకోవాలి, రిజిస్టర్డ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఇలాగైతే వస్తుంది. ఇక్కడైతే మనకి ITA స్టూడెంట్ అయితే ఇక్కడ టిక్ ఆన్ చేసుకోవాలి. ఇక రోల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ మీ యొక్క నేమ్, ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి యాజ్ పర్ ఆధార్ కార్డు, లేదంటే పాన్ కార్డు, లేదంటే ఇంకా అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ID ద్వారా వచ్చినటువంటి నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్, లేదంటే మ్యారీడ్ అయ్యి ఉంటే స్పౌజ్ నేము, ఇంకా కూడా మీ యొక్క ఫాదర్ నేము, వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్ ఫాదర్ అది అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఇక్కడైతే జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మేలా ఫీమేలా. ఇక్కడైతే మొబైల్ నెంబర్, ఇక్కడైతే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అంటే ఇవ్వాలి. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవని కంపల్సరీగా అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ID ఇవ్వాలి, సేమ్ ఈమెయిల్ ID ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఒకటి జనరేట్ చేసుకొని అదైతే ఇక్కడ కన్ఫర్మ్ చేసి ఇక్కడ టిక్ ఆన్ చేసి మనం ఈ సబ్మిట్ అయితే చేయాలి. నెక్స్ట్ మనం లాగిన్ అయిపోయి అదర్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మనం అప్లోడ్స్ చేసి అయితే మనం కంప్లీట్గా అయితే మనం ఈ న్యాప్స్ అప్రెంటిస్ అయితే మనం కంప్లీట్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది, A0123 అలాగా. అదైతే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట ఫ్రెండ్స్. మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ చేసి అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మనం లాగిన్ అయితే అవ్వాలి.
మన ఈమెయిల్ ఐడి లేకపోతే కనుక రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్తో ఇలాగైతే మనకి డాష్ బోర్డ్ వస్తుంది. ఇక్కడ మనం అప్రెంటిస్ ఆపర్చునిటీస్ అని ఉంటుంది. అప్రెంటిస్ ఆపర్చునిటీస్లోకి వస్తే ఇక్కడ మనకి ఇలాగా లెఫ్ట్ సైడ్ సెర్చ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. మనం ఇక్కడ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అయితే తీసుకోవాలి. అది తీసుకుంటే మనకి ఇలాగైతే ఒక ఆపర్చునిటీ ఉన్నది, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అనమాట. అది మనం తీసుకున్నాము, ఆటోమేటిక్గా వచ్చింది. మనం ఐఆర్సిటిసి కాదు, పూర్తిగా అయితే ఇవ్వాలి. ఇక్కడ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ఇక్కడైతే మనం ఎంటర్ చేసి సెర్చ్ అంటే ఇదైతే వచ్చింది. ఇక్కడైతే మన వ్యూ అంటే మనకి డీటెయిల్స్ అయితే వస్తాయి. దీనికి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి టోటల్గా. ఇక్కడ మనకి స్టైఫండ్ అని ఇచ్చారు, 6,000 నుంచి 9,000 రూపీస్ వరకు ఇస్తారని ఇక్కడ చూపిస్తుంది. 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ 10th క్లాస్ అయితే చూపిస్తున్నది. ఇంకా కూడా ఐటీఐ అనమాట. మనకి 12 months ట్రైనింగ్ పీరియడ్. మనం అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ అంటే మనం అప్లై అయితే చేయొచ్చు. దీని మీద క్లిక్ చేసి మనం లొకేషన్ ఐఆర్సిటీసీ నార్త్ జోన్ కాబట్టి సెలెక్ట్ చేసుకొని ఓకే అనాలి. ప్రొఫైల్ ఇమేజ్ నేనంటే ఇది పూర్తిగా డీటెయిల్స్ అయితే నేను ఎంటర్ చేయలేదు కాబట్టి నాకు ఇలా మెసేజ్ అయితే వచ్చింది. ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని యాప్స్లో కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. దాని ద్వారా అప్లై చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఏం లేదు. ఇక్కడ మనం అప్లై చేసేస్తే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఐఆర్సిటీసీ కోపాకు సంబంధించినటువంటి అప్రెంటిస్ ఆన్లైన్ ప్రాసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.